ఏ ఫ్యూ ఇద్దరు ముగ్గురున్నారు మనకు మన తెలుగు ఫీల్డ్కి వచ్చేప్పటికి మేధావులు, లేదా ఒక 5-6 మంది ఉంటారు, 5% 10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ దే బికేమ్ బెగ్గర్స్. ది ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ వాళ్ళు యువరాజులు యువరాణులుగా మహారాజులుగా ఉన్న మహాచక్రవర్తులుగా ఉన్నవాళ్ళు పాపర్స్ అయిపోతారు. ఎందుకనంటే ఒక్క కామన్ సెన్స్, చిటికెడు కామన్ సెన్స్. ఎంత కావాలి విషయం? పాలు పెట్టావు కాస్తున్నావు, అంత ఉప్పి దాంట్లో ఇంత పెద్ద గిన్నె అండా పాలు, దాంట్లో ఒక స్పూన్ ఉప్పేసి ఇరిగిపోతుంది కదా. ఎంత ప్రయత్నం కావాలి మనిషికి? పాము గరిస్తే ఎంత వస్తుంది? 4 పాము గరిచింది కోబ్రా అని చచ్చిపోతాడు. ఈ విల్ డై. ఎంత పాము అంత ఉందా? ఎంత ఉందా? చెంచాడు ఉందా? గ్లాస్ ఉందా? ఎంత కావాలి? చెడిపోయేదానికి ఎంత కావాలి? So most important topic that is to be taught to the children is common sense, and the related proverbs or the stories or something like that. That is my personal thinking and feeling. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం. రాలేదని ఏడ్చి ఏడ్చి బాధపడి జబ్బులు తెచ్చుకొని ఎన్నో వ్యవహారాలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రతివాడు కలెక్టర్ అవుతాడా? ప్రతివాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ప్రతివాడు చీఫ్ మినిస్టర్ అవుతాడా? ప్రతివాడు వైస్ ఛాన్సలర్ అవుతాడా? ఎవడి ఛాన్స్ వస్తే వాడు అవుతాడు. ఆ ప్రపంచం, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం, ఆనాటి రాజకీయ సామాజిక ఆర్థిక రుగ్మతలు ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని ప్రపంచం నడుస్తుంటుంది. నడవని దాన్ని నువ్వెందుకు బాధపడ్డావు? ఏమది లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోతావా? ప్రాణం పోతుందా? ఆ కామన్ సెన్స్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను చెప్పేది అది. కామన్ సెన్స్ ఎవరికి చాలా కష్టం. ఇద్దరు ఫ్రెండ్స్ ఊళ్ళో కనపడ్డారట. ఒకడు రెగ్యులర్, ఒకడు థీస్ట్, ఒకడు అథీస్ట్. థీస్ట్ అంటే దేవుడి మీద నమ్మకం ఉండేవాడు, అథీస్ట్ అంటే ఇప్పుడు నమ్మకం లేనివాడు. రెగ్యులర్గా గుడికి పోయావు ఆయన ఒక ఆయన ఉంటే, ఆయన ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడు ఆ రోజు గుడి దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చిన పాట ఏంటంటే, ఏంటి నువ్వు వచ్చేసావు అట్టా ఇట్టా అని చెప్పి పలకరించుకొనేసి ఒక 2 రౌండ్లు తిరిగేసి అయిపోయి ప్రదక్షిణాలు చేసి, ఆ దేవుడి మీద నమ్మకం ఉండే ఆయన నమ్మకం లేని ఆయన అడిగాడు, ఏమైనా నువ్వు ఆ దేవుడు ఉన్నాడా? దేవుడి మీద నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. ఆయన గమ్ముకున్నాడు. మళ్ళీ అడిగాడు, మళ్ళీ గమ్ముకున్నాడు. సరే ఇద్దరు కలిసారు, ఇచ్చారు. వీళ్ళు చివరి దాకా పోయినారు, ఎవరి పాటు వాళ్ళు పోయినారు, ఏం మాట్లాడుకోలేదు. తర్వాత మళ్ళీ ఒక రోజు కలిసారు బయట ఎక్కడో. ఏమయ్యా నేను అడిగితే ఆ రోజు నువ్వు ఎప్పుడు గుడికి రావు కదా, ఈరోజు గుడికి ఎందుకు వచ్చావు? గుడి మీద దేవుడి నమ్మకం ఉందా నీకు? అని అడిగితే జవాబు చెప్పేది, ఎటు చెప్తానయ్యా, అసలే ఏకాదశి ఆ రోజు ముఖ్యమైన రోజు దేవుడికి, నేను ఎట్టు చేస్తాను అని చెప్తాడు. ఎంత ఎట్లుంటుందంటే, వాడెవడో హైదరాబాద్ పోయినాడట. అక్కడ ఒక పెద్ద మహాసభ, ఇది నిరీశ్వరవాదుల మహాసభ. అథీస్ట్ అంతా. వీడెవడో ఒకటి పోయినాడు. హైదరాబాద్ పోతే మీటింగ్ బాగా జరిగిందా అన్నట్టు, ఏదో దేవుడి దేవాలయం బాగానే జరిగిందా అన్నట్టు. వీడు ఒక పక్క దేవుడు లేడు అనుకునేవాడు, నిరీశ్వరవాది, ఆ మీటింగ్కి పోయినాడు. ఎవరో రాస్తారు, వీళ్ళని
దీన్ని ఏమంటాం మనం, మాంసం అమ్మేది వాళ్ళను, బుచ్చర్స్. వాళ్ళు ఏదో మీటింగ్ పెడితే వీళ్ళు అంటే జీవకారుణ్య సంఘంలో ఉండే వాళ్ళందరూ ఆ మీటింగులకు హాజరైనారట. ఇవన్నీ పారాడాక్సెస్. వాడు జీవహింస చేసి మాంసం అమ్మి, అది కోడ, కుక్క, నక్క, పిల్ల, ఎలుక ఏదైనా సరే వాడు పొట్టేళ్లను, జంతువులను కోసి అమ్మేవాడు. వాళ్ళు మీటింగ్ పెడితే జీవకారుణ్య సంఘం వాడు దానికి పోవడం ఎందుకు? అందుకని ఎవరో కొడగొండ కుటుంబరావు గారు ఎవరో రాస్తారు, కలకత్తా కాళీ నాలిక రుచి మెరుగను మధుర మిఠాయి. కలకత్తా కాళీ నాలిక రుచి మెరుగను మధుర మిఠాయి. కలకత్తాలో మిఠాయి ఎక్కువ తింటారు. పొద్దున్నే లేచి టీతో తాగుతారు. టీ తాగి మిఠాయి తింటారు, స్వీట్ తిని. మనం ఏదో ఇడ్లీ మిగతా మనం తినేది బ్రేక్ఫాస్ట్లు వేరు, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అంతా అది. అట్లా అమ్మవారికి కూడా అంటింది అది. మిఠాయి బాగుంది, మాంసం కంటే ఆమెకు బలి ఇవ్వాలి కదా. ఇట్లా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏంటంటే కామన్ సెన్స్ లేకుండా బయటేమో ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారు. ఎక్కడన్నా గంగమ్మ గుడి దగ్గర, మిగతా గుళ్ళ దగ్గర, ఇటువంటి కాళీ శక్తులు అమ్మవార్ల దగ్గర, వాళ్ళ దగ్గర బలిని పోతే దానికి ఒక యాక్ట్, దాని ఆహారం అక్కడ పోలీసు వాళ్ళు అది చేయకూడదని చెప్పి దానికి ఒక రిస్ట్రిక్షను. సరే చూస్తారు, చూడనట్టు పోతారు, జరిగిపోతుంటుంది ప్రపంచం, అది వేరే విషయం. ఇక్కడేమో అంగళ్ళకు డబ్బులు ఇచ్చి గవర్నమెంటు నువ్వు బ్యాంకు లోన్లు ఇచ్చి, షాపులు కట్టించి, దాన్ని యాక్షన్ వేసి, దాని దగ్గర అక్కడ మాంసం అమ్ముతుంటే పెడితే అది చేస్తూ నువ్వు యాక్ట్ ఒకటి మళ్ళీ దానికి. ఈ యాక్ట్ వేరు, ఆ యాక్ట్ వేరు, ఇది వేరు, అది వేరు. ఎట్లుంటుంది ప్రపంచం? ఎక్కడ చూడండి, ఏమైనా వీడి కామన్ సెన్స్ లేదురా వీడికి అంటారు. అంటే చెప్పేవాడు ఉన్నట్టు. ఇప్పుడు నాకు లేదు కామన్ సెన్సు, ఇప్పుడు కామన్ సెన్స్ లేదని కనీసం నాకు తెలుస్తున్నది. నాకుండే ప్రత్యేకత అంతే. నాకు కూడా కామన్ సెన్స్ లేదు చాలా చోట్ల, ఇతరులకు కూడా లేదు. ఇప్పుడు కామన్ సెన్స్ ఉంటే బాగుంటాము. కామన్ సెన్స్ ఉంటే మన ఎన్ని సంపదలు సంపాదించాం కాదు, కనీసం హ్యాపీగా ఉంటాము. ఎందుకంటే మన సృష్టి, ప్రకృతి, దాని యొక్క పరిణామక్రమం, మిగతా విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఇది సహజమేలే. ఇందాక చెప్పాను కదా, కృష్ణుడి కంటే కష్టపడ్డాడు ఉన్నాడా, కృష్ణుడి కంటే చెడ్డ మాటలు అనిపించుకున్నాడు ఉన్నాడా, ఎన్నిటికి లోనైనాడు, ఎన్ని కష్టాలకు లోనైనాడు. పుట్టిన దగ్గర నుంచి జైల్లో పుట్టేది ఏంది, అక్కడి నుంచి చనిపోయేంతవరకు వాడెవడో చిన్న బాణం వేస్తే కాలికి తగిలితే చనిపోవడం ఏంటి? వాట్ ఈజ్ కృష్ణ? చిన్నది రాసి ఉన్నా నేను కృష్ణుడి మీద, ఎంటైరిటీ ఆఫ్ కృష్ణుడి యొక్క అన్ని లీలలో దాంట్లో సింపుల్గా బ్రీఫ్గా. కృష్ణుడే చనిపోయేది. A great thinker, a great strategist, a great politician, and a great person with power, and a God, an avatar, Yugakarta, Yuga Prerita, such a giant. So, ఆ యాదవులు వాళ్ళందరూ అక్కడ కొట్టుకొని, దూర్వాసుడు వస్తే నీ కడుపులో గాది ఉంటుందంటే ఆ గాది అయిపోయి దాన్ని పొడి చేసి అక్కడ చెట్లు అయ్యి చౌక చెట్లు మోస్తారు నిండిపోతే వాటిని పెట్టుకొని కొట్టుకొని. కామన్ సెన్స్లే. వాడు అసలే కోపదారి ఋషి. అతన్ని ఎక్కిరిస్తే అతను గమ్ముకుంటాడు, ఏదో శాపం ఇస్తాడు, నువ్వు పోతావు కదా. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని వేసినాడు బయట బోర్డులు. నువ్వు తలుపు తీసుకొని పోయేది ఏంటి? కామన్ సెన్స్ ఉందా? వాడికి తలుగొట్ట అరిచే వ్యవహారం చేసి కుక్కలను కట్టేసిన పాటు లోపలికి పోవాలి. మా అవ్వ స్వామి చెప్పేది,
మై గ్రాండ్ మదర్ యూస్ టు సే. కుక్క జోలికి పోతే చక్కదనం పోతుందని. అది పైన పడి పీకుతుంది. I will close this by telling one small story. How this common sense plays very important role for the survival and happiness. There were 4 friends in a village. 3 of them went away to some other place, seeking some knowledge and gurus. So each one has chosen one field and they have spent some 10 years, 5 or so. So at youth, around 20 years, they have returned back, they have come back with a lot of knowledge, skills in different fields. And they have. And after staying in the village, so much of knowledge we have acquired from our gurus. Where is the place, where is the opportunity to employ this skill and knowledge and get rewards and get good fame and name? So this village is not useful, suitable. So they have decided to go to some kingdom where the king resides and then show to the king and his assembly their skills and get some job and live comfortably. They wanted to be happy by showing their skills and getting something and be happy, very important. For that reason they are going. Then one of the fellows, 3 fellows, one said, "Arey, ever since the childhood, our friend is here." 4th fellow. But he was in his village. He was doing some small things and other things in village. He was going into agriculture, this and that, some activities. So we will take. Why that fellow understood? That fellow is an idiot. He doesn't anything. Why should a fool be with us? We are all wise, with all wisdom. No, other 2 people have refused. No, he was with us ever since childhood. We 3 people learn what is that fellow. In course of time, he will also learn something and he will be useful. Let us take that fellow also with us. Accepted. All the 3 people have accepted. And they have requested this fellow, asked this fellow, "Do you follow?" "All right, I will come with you. Let us enjoy." There was a lot of gap. And they were going. They have taken some food, a breakfast and or lunch or brunch, whatever you call it. It is neither lunch nor breakfast, it is called brunch. So, under some tree, they wanted to sit and eat. They ate the thing and they were going around the tree, here and there they were watching. There was a skeleton. Then one fellow said, because they are all wise, they have learnt lot of knowledge, no wisdom. So what happens? What happened? One fellow said, "This is a lion's skeleton. I can organize all the bones." One fellow said, other fellow said, "I can give the flesh and blood to this. With my knowledge, I can prove. Let us make a beginning. Let us make an experiment here itself. Before going to king, we can tell this episode to him, that we have brought life to the dead." Another fellow said, "I can give the life." So these 3 people prepared, about to start the work. Then the 4th fellow, who is considered to be a fool in their opinion, that fellow said, "Don't do such silly things.
It's bad. Suppose that comes into life, that will eat all of us, will be eaten away by that lion. So let us not do such ventures. Let us have some sense. That is common sense. You fool, you don't know anything. What will happen? We have so many tricks, techniques. We can do this. If you cannot, you climb this tree. You see, you be watching. You see our talent. You see our capacity. Okay. That fellow climbed the tree. This fellow started. First fellow has arranged the bones. The skeleton has been, design has been over. Then flesh and blood has been incorporated. And it was brought into life. And the moment it comes, it roars. Oh! All the three fellows were killed and eaten away. So waiting for a few hours, the moment that lion went away, this fellow climbed down the tree and then went to his home. So they are specialists. As our doctors are doing, they can give life. They can transplant. They can transplant kidneys, liver, this, that. But they are not aware. They cannot sense. Suppose it comes to that the creature is such a creature. Lion is a wild animal. The moment it sees any other thing, it will devour. చాక్లెట్ సపరించేస్తుంది. వాడు చెప్తున్నాడు. వాడు ఎందుకంటే విలేజ్లో ఉండి కామన్ సెన్స్ అందరితో కలిసిమెలిసి ఉండి అగ్రికల్చర్ వ్యవహారం, ఏ జంతువు ఏంది వ్యవహారం, ప్రపంచం ఎట్ట జరుగుతుంది, ఎట్ట బతకాల, మనం ఎంత హ్యాపీగా ఉండాలా, ఉన్న దాంట్లో ఎట్ట సర్దుకోవాలి, వాడికి అన్నీ తెలుసు. వాడి మాట్లాడితే కదండి. So there is another story, of course. On some other occasion, the occasion will come. Similar thing. One fellow was a scholar in mathematics, another fellow was in grammar, another fellow was music, another fellow was in that women's science, Shastram Japanalo, astrologer. 4 fellows went and did some nonsensical things and finally became fools. There is another story. So what I would like to summarize, the human being with all his body, mind, spirit complex, with all goals like survival, progress, prosperity and happiness, with different variety of characteristics and personality and variations. They have to work, they must work, they ought, O-U-G-H-T, ought, they must, they ought, they want, sorry. Without work, no chance of survival. If you want to have food, clothing, shelter, stay, rest, sex, everything in life, that will be possible only when you live. Survival is the fundamental thing. So, but the work is more important. Work needs knowledge, skills, attitudes. This is all very big. మనం ఈ సాలె కాబ్ వెబ్, సాలె గూడు కడుతుంది. అది ఎంత బ్యూటిఫుల్ కడుతుందంటే నో ఇంజనీర్ కెన్ కన్స్ట్రక్ట్. ఇంత చదువుకున్నారు, ఎంటెక్లు, బీటెక్లు, పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. ఆ చీఫ్ ఇంజనీర్లను ఒక మూల కాబ్ వెబ్ ఏ విధంగా కడుతుందో, వాళ్ళు ఏం మెటీరియల్ తీసుకుంటారో, ఏమి టూల్స్ తీసుకుంటారో, ఏమి
టెక్నిక్స్ వాడతారో మాకొద్దు, అట్లాంటిది ఒకటి తయారు చేయి. నువ్వేం తాజ్మహల్ కట్టివ్వలే మాకు. లెట్ దేర్ బి ఎ స్మాల్ కాబ్ వెబ్, అది దాని మోస్తరి ఆ థ్రెడ్స్ నుంచి థ్రెడ్స్ చేసుకొని చేసుకొని ఎక్కడైనా పురుగు వస్తే దాంట్లో ఇరుక్కుంటే తినడానికి ఆహారానికి హౌ దే లివ్, హౌ దే డూ, వాట్ ఈస్ దట్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్సెస్, సో మెనీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ దేర్. Can you imagine? But it is doing that job with the common sense. It has one sense. It can do it. A lion has common sense. అక్కడ చూడంగానే జంతువు, ఏ డీర్ హ్యాస్, ఒక జింక్ ఉంది, అక్కడెక్కడో వస్తుందంటే వాసన పట్టేస్తుంది, అరిచిందంటే జాగ్రత్త పడి వెళ్ళిపోతాయి, పరిగెత్తి వెళ్ళిపోతాయి అడవిలో. దే ఎస్కేప్. Birds have common sense. Fish have common sense. Trees have common sense. Everyone has common sense except human being. For information. వీళ్ళకి మిగతా చాలా సెన్సులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాస్, 5 కర్మేంద్రియాస్, 1 మనస్, 1 మైండ్, అండ్ కాగ్నిషన్, కాన్షియస్నెస్, కాన్షియన్స్, అండ్ ఈగో, మెమరీ, అండ్ సో ఆన్ సో ఫోర్త్. And besides that, 3 gunas, Sattva, Rajas, Tamo gunas, that has been discussed by Chakravarti IIM professor, parent, adult, child, ego states of Eric Berne, of I am okay, you are okay, I am okay, you are not okay, I am okay, you are okay, I am not okay, you are not okay. So that is most superior. I am okay, you are Eric Berne's adult parent, adult child, ego states, our Sattva, Rajas, Tamo gunas, that has been, he has given established a beautiful logic and reasoning regarding our gunas and the parent, adult child, ego states. I am telling this particular thing is, we are missing. తన కలిమి ఇంద్రభోగం, తన లేమియ సకల లోక దారిద్ర్యములు, తన చావు జల ప్రళయము, తను వలచినది రంభ తజ్జము సుమతి అంటాడు. ఒక సుమతి శతకం తీసుకోండి, వేమన శతకం తీసుకోండి, కుమారి శతకం తీసుకోండి, కుమార శతకం తీసుకోండి, నృసింహ శతకం తీసుకోండి. దాంట్లో అబండెంట్ కామన్ సెన్స్ ఇష్యూస్ ఆర్ డిస్కస్. ఏమరా పద్యాలు? ఉప్పు కప్పురమ్ము ఒక పోలిక నుండు, బట్ చూడ చూడ రుచులు జాడ వేరు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్. ఉప్పు కప్పురం ఒకటే, నువ్వు మనిషివే, నేను మనిషినే. నీకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి, నీకు ముక్కు ఉంది, నాకు ముక్కు ఉంది, నీకు జుట్టు ఉంది, నాకు జుట్టు లేదు. ఆఫ్ కోర్స్ ఉప్పు కప్పురం ఒక పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు. టేస్ట్ ఈజ్ డిఫరెంట్. పురుషులందు పుణ్య పురుషులు వేరే. ఈ డిస్టింగ్విష్ హూ ఈజ్ గుడ్, హూ ఈజ్ బ్యాడ్. విశ్వద, అభిరామ, వినుర, వేమ. How beautiful. How many things have been told. Which engineer, M.Tech engineer, which B.Tech engineer knows some of the common sense truths? Common sense is a truth. Greatest truth. I have given a sample. I will give 100. I have written chapters in on common sense. So many things. So let us do, think and do, feel and do, thereby how to acquire common sense.
How many proverbial statements are there? I will tell you a beautiful story tomorrow. I told you, king's new clothes. No common sense to the king. Because there was one king, I will finish that because yesterday we missed that. He has got an idea, he is very creative fellow. He considers. ఆయన అనుకుంటాడు నాకంటే మేధావి ఎవరు లేడు, నాకంటే తెలివిగా లేడు, కొత్త కొత్త ప్రపోజల్స్, కొత్త కొత్త ప్రోగ్రామ్ చేయడంలో నన్ను మించిన రాజు ఎవడు లేడు ఈ ప్రపంచంలో అనుకొని వాడికి ఒక ఈగో ఉండింది, ఒక ఏమైనా కానీ. అందరూ వాడు కొత్త ఐడియా చేశాడు, అందరు చేసినట్టు మనం కూడా చేస్తే ఎట్లా. ఏం చేశాడు, ఈ ఇంట్రడ్యూస్ వన్ ప్రపోజల్. ఆల్ పీపుల్ షుడ్ స్లీప్ ఎట్ డే టైమ్ అండ్ వర్క్ ఫీల్డ్స్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, యాక్టివిటీస్, ఆర్టిసాను, మిగతావి ఎవ్రీథింగ్, ఆఫీసులు నైట్, రాత్రులు దీపాలు పెట్టుకొని ఈ పనులను చేసుకోండి. మీరు పగులు అందరు నిద్రపోవాలి. పగులు ఎవడైనా కనబడితే చాప్డ్ ఆఫ్ హిజ్ హెడ్, చంపేస్తారు. ఈ ప్రపోజల్ పెట్టాడు. డే టైం ఎవడో కనపడ్డు. ఈ విషయం వాళ్ళు తెలుసుకొని ఒక ఇద్దరు కుర్రాళ్ళు, కొంచెం కామన్ సెన్స్ ఉండేవాళ్ళు, నేరుగా రాజ్యానికి డే టైం వస్తారు. వచ్చేస్తే వాళ్ళని తీసుకుపోయి, కొత్త వాళ్ళని తీసుకుపోయి చంపేయడానికి ఇంకా ప్రిపరేషన్ జరుగుతుంటాయి, జడ్జిమెంట్ ఇచ్చేసి. వాళ్ళు అప్పుడు చెప్తారు, ఏందా మమ్మల్ని చంపేస్తున్నారు మీరు, వై యు ఆర్ కిల్లింగ్ అస్, వాట్ ఈస్ ద యూస్, యు నో. మీకు తెలుసా మేము ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, వేర్ ఫ్రమ్ వీఆర్ కమింగ్, వాట్ ఈస్ ది మిషన్ ఆర్ ది వర్క్ ఆన్ విచ్ వీ హ్యావ్ కమ్ హియర్. ఎవరు అనుకుంటున్నాం మమ్మల్ని? ఏ వేంద్రుడు పంపిస్తే మీ రాజు ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టాడు, డే టైం అంతా అందరూ ఖాళీగా ఉండాలని, అందరూ నిద్రపోవాలని, రాత్రంతా పనిచేయాలని ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టాడు. ఇది చూచి ఆయన ఆనందపడి అన్ని రాజ్యాల్లో ఇదంతా ఇంట్రడ్యూస్ చేయాలని మమ్మల్ని పోయి స్టడీ చేసి రమ్మన్నారు. మిమ్మల్ని మీ రాజును రాణిని అక్కడ తీసుకురమ్మంటున్నారు. మాకు ఇది పెద్ద ప్రోగ్రాం, మీరు చెప్పేది కాదు, రాజుతోనే మేము మాట్లాడాలి. మేము వీళ్ళు తీసుకొని పోతారు. ఇంకా అక్కడి నుంచి దేవేంద్రుడి దగ్గర నుంచి పంపించిన మనుషులు వాళ్ళు ఎంత పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. మనం ఎట్లా ఈ విషయం రాజుకు చెప్పకుండా మనం వీళ్ళు ఏదైనా కొత్త వాళ్ళు చేస్తే ఎట్లా అని, వీ షుడ్ నాట్ కిల్, హ్యాంగ్ దెమ్. So they have taken it to the king. King listened to these fellows. He had all the issues. అయ్యా మేము విధంగా దేవేంద్రుడి దగ్గర నుంచి వచ్చాం, మీరు చాలా గొప్పవారు, మీకు ఐ వాంట్ టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్. అందువల్ల మీకేంటంటే మీరు అక్కడికి పోవాలంటే ఇంకోటి వీటితో ఉపయోగం లేదు. మీకు దేవతా వస్త్రాలు, మేము దేవతా వస్త్రాలని కథ ఉంది దీంట్లో. ఇది త్రూ అవుట్ ది వరల్డ్ ఉంది కథ. అయన్ ర్యాండ్ కూడా ఒక చోట రాస్తుంది. ఈ మీకు దేవతా వస్త్రాలు కట్టించుకోవాలి, ఆ కట్టండి తీసుకొని పోదాం అంటాడు. అట్ట కాదు, అవి నెయ్యాలా? దేవతా వస్త్రాలు అంటే ఊరికే వస్తాయా? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 6 months టైం. ఆల్ రైట్, వాట్ డూ వాంట్, మాకు ఇక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ కావాలా, దాని డబ్బులు గిబ్బులు వ్యవహారం అని మొత్తం డబ్బులంతా దోచుకుంటారు, వాళ్ళకు ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం అడిగితే ఇవ్వాలని ట్రెజరీ చీఫ్కు ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళ డబ్బులు అవి తీసుకుంటుంటారు అని చేస్తుంటారు. అందరూ ఒక పెద్ద హాలు, ఎవరు రావకూడదు, చూడకూడదు. ఎవడైనా ఒక్కడు, ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఎవరికైనా ఒక్కళ్ళకు ఎవరికైనా ఒక్కళ్ళకిద్దరికి పర్మిషన్ ఉంటుంది, ఆఫీసర్స్ కన్సర్న్, నాట్ ఫర్ ఆల్. వాళ్ళు ఏం చెప్తారంటే అవి వచ్చే ఆఫీసర్స్కు వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చుంటారు, భోజనాలు చేస్తారు, ఆమెను ఇట్టు నేస్తుంటారు. ఆయన మగ్గాలు అక్కడ ఉన్నట్టు వీళ్ళు నేస్తున్నట్టు. కండిషన్ ఏంటంటే నో వన్ కెన్ సీ దీస్ డ్రెస్, ఈ వస్త్రాలను ఎవరు చూడలేరు. ఎవరి మదర్ అయితే చేస్ట్ కాదో, పతివ్రత కాదో,
ఇఫ్ ది chastity is lacking to the mother, those people cannot see అని ఒక కండిషనల్ క్లాస్ పెట్టేశారు. ఓకే, వండర్ఫుల్. ఆ వచ్చిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు వీళ్ళు ఇట్లా నేస్తున్నట్టు, ఇట్లా ఆగుతున్నట్టు, ఇటు చేస్తున్నట్టు ఏదో పనులు వాళ్ళు వచ్చినప్పుడు ఇటు చూపిస్తారు. చూస్తుంటే ఈ వస్త్రంలో కనపడలేదు మనకు, మా అమ్మ ఏమన్నా మంచిది కాదు కావాలని, అది ఎందుకని చెప్పడం, నీకు కనపడ్డాయంటే నాకు కనపడ్డాయి అంటాడు, వీడు నాకు కనపడ్డాయి అంటాడు, అందరూ నాకు కనపడ్డాయి అంటారు. అయిపోతుంది, అంత అయిపోతుంది. 1 day ఈజ్ ఫిక్స్డ్. వీళ్ళు అన్నీ రెడీ చేసుకొని దాటిచ్చేసేసుకొని నగలు అవంతా ఆమెను వీళ్ళ గుడలు ఇప్పేసేసి ఈ గుడలంతా కడుతున్నట్టు వీటిలంతా కట్టినట్టు చేసుకొని రథం మీద ఊరేగింపు పెట్టుకొని ఆమె రథం మీద తీసుకుపోతుంటారు స్ట్రీట్స్లో, పబ్లిక్లో. వీళ్ళు దిగంబరంగా ఉన్నారు, న్యూడ్ అండ్ నేకెడ్, బోత్ కింగ్ అండ్ క్వీన్. ఎవ్రీబడి ఈజ్ సైలెంట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ he cannot discuss with the other fellow. This sensitive issue. మా మదరు పతివ్రత కాదు కావాలా, బ్యాడ్ క్యారెక్టరు, అందుకని నాకు కనపడలేదు, వాళ్ళకి కనపడుతుంది కదా మనకి ఎందుకు లేదు చెప్పి వాడు పాటి వాడు సైలెంట్ కొన్నాడు. ఈ మధ్యలో వీళ్ళు రథం పోతుంటే చిన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ కుర్రాడు, రే రే కింగ్ అండ్ క్వీన్ ఆర్ బిత్తల్ వితౌట్ డ్రెస్, దే ఆర్ నేకెడ్, న్యూడ్ అని వాడు చిన్న పిల్లగాడు అరుస్తాడు. అప్పుడు అందరూ అరుస్తారు. అప్పుడు అవును, అప్పటికప్పుడు గొడవలు కడతారు. ఎక్కడ వీళ్ళంటే ఎక్కడ వీళ్ళు, ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు. రాత్రులు నిద్రపోయే పని చేసేది ఏంది, పగులు నిద్రపోయేది ఏంది, వాడి థీరీ ఏంది, వాడి ప్రాక్టీసు. దేవతా వస్త్రాలు దీన్ని చూసి వాడు మెచ్చుకుంటే దేవతా వస్త్రాలు కడతామని వాళ్ళు రావడం ఏంది. ఎవడు చెప్పినాడు, సత్యం చెప్పినాడు ఎవడ, చిన్న పిల్లాడు. అక్కడ ఉండే పండితులు, అక్కడ ఉండే మేధావులు, అక్కడ ఉండే పురోహితులు, అక్కడ ఉండే సేనాధిపతులు, మంత్రులు, ఎవడు నోరు తెరవలే. ప్రజలు అందరు చూస్తున్నారు. వాడు చిన్న పిల్లగాడు ఇచ్చాడు, లైక్ అన్ ఇన్నసెంట్ బాయ్ హూ క్రైడ్ దట్ కింగ్ అండ్ క్వీన్ ఆర్ న్యూడ్ నేకెడ్. వాడు చెప్పాడు సత్యం. సో with common sense, those fellows have robbed the entire kingdom, spoiled the name and fame, rather whatever it may be. అందరూ అసహ్యంగా అనుకునేటట్టు రాజును రాణిని, they have been humiliated. So common sense is such an important component about which on different occasions we have to discuss in management also. I want to relate common sense in certain functions and certain aspects, and when the occasion arises in a right context, so I will speak about this common sense, how managers fail, how leaders fail, how subordinates fail for want of common sense. So with this, let us close this session today. May God bless you. All the best of luck.